తిరుపతి జిల్లా గూడూరు మున్సిపల్ కార్యాలయం ఎదుట సిఐటియు ఆధ్వర్యంలో పారిశుద్ధ్య కార్మికులు రిలే దీక్షలు చేపట్టారు. తమ న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ దీర్ఘకాలికంగా పరిష్కారానికి నోచుకొని మున్సిపల్ కార్మికుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పారిశుద్ధ్య కార్మికులు రోడ్డెక్కాల్సిన పరిస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. మున్సిపల్ కార్మికులకు విధి నిర్వహణలో మరణిస్తే ఎక్స్గ్రేషియా చెల్లించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు మున్సిపల్ కార్మికులు మళ్లీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రోడ్డు ఎక్కాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. గత ప్రభుత్వం ఇచ్చిన హామీలను ఇప్పటి వరకు నెరవేర్చకపోవడం, వాళ్ళు చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. కరోనా కాలంలో ఎవరూ చేయని పనులు మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులు చేసి పాలాభిషేకం చేసిన ఘనత వాళ్ళకి దక్కింది. ఎక్కడ అది ఎవరికి దక్కని కార్యం అది. కానీ ఈరోజు పరిస్థితి ఏంటంటే వీళ్ళు రోడ్డు ఎక్కుతున్నారు. వాళ్ళ పరిస్థితి ఎవరు పట్టించుకోవటం లేదు. ₹1,00,000 జీతాలు తీసుకొని కార్లలో తిరుగుతున్నారు, ఏసీ కార్లలో, ఏసీ రూమ్లో కూర్చొని ఉద్యోగాలు చేస్తున్నారే కానీ పారిశుద్ధ్య కార్మికులు చిన్న ₹10,000 జీతాలు చేసుకునే వాళ్ళ గురించి ఇంతవరకు పాలకులు కానీ నాయకులు కానీ అధికారులు కానీ ఆలోచించకపోవడం చాలా శోచనీయం. సేటుగా మేము దీన్ని వాళ్ళకి వెంటనే వాళ్ళకి జీవోని అమలు చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. గత ప్రభుత్వం 9 మందితో కమిటీ ఒకటి వేసింది. ఈ మున్సిపల్ పోరాటాలపైన ఈ కమిటీలో ఈ 9 మంది పరిష్కారం చేసి వీళ్ళకి రావాల్సిన బెనిఫిట్స్ని పరిష్కారం చేసి ఫైనాన్షియల్ డిపార్ట్మెంట్కి పంపడం జరిగింది. ఈ ప్రభుత్వం రాగానే ఆ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ నుంచి ఆ ఫైల్స్ వెనక్కి తెప్పించేసింది. అట్నే పూజపట్టిపోయిన ఈ 7 నెలల కాలంలో వీళ్ళ సమస్యలను పక్కన పెట్టేసింది. మేము ఇప్పటికైనా చెప్తున్నాం, ఇప్పటికైనా స్పందించి తక్షణం ఇప్పటికైనా స్పందించి ముఖ్యమంత్రి గారు వీళ్ళకి పారిశుద్ధ్య కార్మికుల డిమాండ్స్ని పరిష్కారం చేసేంత వరకు మేము పోరాటాలు కొనసాగిస్తామని సిఐటిగా మేము డిమాండ్ చేస్తాం. Hi Nilor, please subscribe to N3 TV. వైకుంఠ ఏకాదశి ఆహ్వానము. నెల్లూరు ప్రజల ఆరాధ్య దైవం వైకుంఠ వాసియగు శ్రీ తల్పగిరి రంగనాథ స్వామి వారి ముక్కోటి ఏకాదశి వైకుంఠ ద్వార దర్శనము జనవరి 10వ తేదీ శుక్రవారం ఉదయం 4:30 ప్రారంభమగును. విశేష కార్యక్రమములు: మూలావర్లకు పూలంగి సేవ, శ్రీ తాయార్లకు పూలంగి సేవ, అలంకార మండప పుష్పాలంకరము, శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారికి పూలంగి సేవ జరుగును. జనవరి 13వ తేదీ సోమవారం సాయంత్రం 6:30 శ్రీ స్వామివారికి ఆండాలమ్మవారికి గోదా కళ్యాణం. జనవరి 15వ తేదీ బుధవారము కనుమ పార్వేట ఉత్సవము జరుగును. విశిష్ట అతిథులు గౌరవనీయులు శ్రీ పొంగూరు నారాయణ గారు, రాష్ట్ర పురపాలక శాఖ మంత్రివర్యులు. గౌరవనీయులు శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారు, రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రివర్యులు. గౌరవనీయులు శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, పార్లమెంటు సభ్యులు. శ్రీ స్వామివారి ఆశీస్సులతో ఆయురారోగ్య అష్టైశ్వర్యాలు వర్తిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. శ్రీ మంచుకంటి శ్రీనివాసులు, చైర్మన్ మరియు ధర్మకర్తల మండలి. ఆళ్ల శ్రీనివాసరెడ్డి, కార్యనిర్వహణాధికారి.